బలపరచుట. అయితే ఇక్కడ మనం చూసుకున్న మాట ఏంటంటే అర్ధరాత్రి వేళ ఒక శబ్దం వినబడుతుంది, ఒక స్వరం వినబడుతుంది. ఇదిగో పెళ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన రండి అన్నమాట. ఎదుర్కోవడం అంటే అప్పుడప్పుడు మీరే నాకు నేర్పించారు. ఎదుర్కోవడం అంటే తెలుగులోనండి మీరంతా నాకు ఎక్కడో ఉన్నట్టు అనిపిస్తుంది. వినబడట్లేదండి నా మాటలు. ఎదుర్కోవడం అంటే ఏమిటి అండి? ఎదుర్కోవడం అంటే మీరు చెప్పండి. ఆయన వచ్చేటప్పుడు మనం వెళ్ళాలి అంట. అదేనండి? అదేనా ఎదుర్కోవడం అంటే? ఎవరైతే వెయిట్ చేస్తున్నారో, ఎవరైతే సిద్ధపడి ఉన్నారో వారితో మాట్లాడుతున్న మాట కదా. అదేనా? అర్ధరాత్రి ఒక శబ్దం వినబడుతుంది, ఇదిగో పెళ్లి కుమారుడు ఎదుర్కొన రండి. ఎదుర్కోవడం అంటే మీరు ఇలా చూస్తారు. నిజమే చెప్పారు కదా, ఒకరు వస్తూ ఉంటే నేను ఇక్కడ ఉంటే దాన్ని ఎదుర్కోవడం అంటారు. ఆయన వస్తూ ఉంటే లేకపోతే ఆయన ఎక్కడ ఉంటే నేను ఎక్కడికి వెళ్తే అది ఎదుర్కోవడం అంటారు. ఆయన రావాలి, నేను కూడా ఒక అడుగు వెయ్యాలి, దానిని ఎదుర్కోవడం అంట. ప్రభునామానికి మహిమ కలుగును. అదేంటి? మొదటి రాకడలో దేవుడు మన దగ్గరికి వచ్చాడు కదా, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు దిగి వచ్చాడు కదా, మన దగ్గరికి వచ్చాడా? లూకా సువార్త 10వ అధ్యాయంలో ఏమని ఉంటుంది? 10వ అధ్యాయంలో మనం తరచుగా చదువుకున్న మాటలే కదా. 33వ వచనం నుండి, అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి కదా. ఇది యేసయ్య గురించి సార్. అతడు పడి ఉన్న అంటే కొర ప్రాణంతో ఎవరైతే ఉన్నారో అతని దగ్గరికి ఎవరు వచ్చారు? ఆ సమరయుడు అంటే క్రీస్తుతో పోల్చబడింది. ఆయన ఎక్కడికి వచ్చారంటే తన దగ్గరికి, పడి ఉన్న చోటికి వచ్చాడంట. 34లో దగ్గరికి పోయి అన్నమాట కదా. దగ్గరికి పోయి నూనె రాసి ద్రాక్షరసమును పోసి అతని గాయమును కట్టి తన వాహనం మీద ఎక్కించి ఆ ఒక పూట కులవాన్ని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించును. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూట కులవానికి ఇచ్చి, పరామర్శించుము, నీకు ఇంకేమైనా ఖర్చు చేసిన ఎడల మరలా వచ్చినప్పుడు అది నీకు ఇస్తాను అన్నమాట. మంచి సమయుడు యేసుక్రీస్తుకు సాదృశ్యం అంటే ఈ పరామర్శించే పూట కూలివారు ఉన్నారు చూశారు, అతడు దైవ సేవకుడు. స్తోత్రం. ఇప్పుడు యేసయ్య ఎక్కడికి వచ్చారంట? మన దగ్గరికి వచ్చాడు. మనం పడి ఉన్న చోటికి వచ్చాడు. మనం లెగలేము కాబట్టి, ఎవరో చేయూత ఇస్తేనే కానీ మనము లేచి నిలబడలేము కాబట్టి. పేతురు యోహానులు మాట్లాడిన మాట గుర్తుందా మీకు? వెండి బంగారాలు నా యొద్ద లేవు కానీ మేము కలిగి ఉన్నదే నీకు ఇచ్చుచున్నానని యేసు నామములో లే అని చేపట్టి లేపాడు కదండి. ప్రభునామానికి మహిమ కలుగును. ఒక దినాన పడి ఉన్న చోటికి యేసయ్య వచ్చాడు కదా. యేసయ్య వచ్చి పరామర్శించి మన గాయమును కట్టి ఆయన పూట కూలయ్య వాని యొద్దకు తీసుకెళ్లి ఇతన్ని పరామర్శించుము అని 2 దేనారములు ఇచ్చి, మరలా నేను వస్తాను, నేను వెళ్ళిపోతున్నాను, మరలా నేను వస్తాను, అప్పుడు వచ్చేటప్పుడు నువ్వెంత ఖర్చు పెట్టావో అది ఇస్తాను అని వెళ్ళిపోయాడు కదా. స్తోత్రం. హల్లెలూయా. ఈ 2 దేనారములు ఏంటి? ఈ 2 దేనారంతో ఇతడు పరామర్శించాలంట ఆ కొర ప్రాణంతో ఉన్న వ్యక్తిని. ఇవన్నీ ప్రభు మాట్లాడిన ప్రతిదీ ఆత్మ సంబంధమైన మాటలే కదా. ఆత్మ సంబంధమైన మాటలు, భౌతికమైన మాటలు కానే కాదు. ఆ 2 దేనారము 2 గ్రంథాలు, ఒకటి పాత నిబంధన, ఒకటి క్రొత్త నిబంధన. ఆ 2 గ్రంథాలు ఆ పూట కూలి వాని చేతిలో పెట్టి నువ్వు ఇతన్ని పరామర్శించు అన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే ప్రయాస పడుతున్నా, అందుకే పిలుస్తున్నా, అందుకే రమ్మంటున్నా, అందుకే ఇంటికి వెళ్ళి వారిని పిలుస్తున్నాం. దేనికి
అని అంటే అప్పగించాడు కాబట్టి. ఇతని నువ్వే పరామర్శించాలని ఆ 2 దేనాలు మాకు ఇచ్చాడు కాబట్టి. ఏమీ లేకపోయినా తనకే అది ఖర్చు చేయడానికి 2 దేనాలు ఇస్తే ఆ దేనాలను పట్టుకొని ఒకప్పుడు వస్తే నాకు జీతం దొరుకుతుంది అని పరిచర్య చేసేవారు కదా దైవ సేవకులు. ఏది ఆశించకుండా ఈ 2 న్యూ టెస్టిమెంట్ అండ్ ఓల్డ్ టెస్టిమెంట్ ఈ రెండింటితో అతన్ని పరామర్శించాలి, అతన్ని బాగు చేయాలని, అతన్ని స్వస్థత వచ్చే వరకు బాగుపడే వరకు పరామర్శించాలి. ఇందులో మనకి ఏం కనబడుతుందంటే మనం ఎక్కడే పడి ఉన్నామో అక్కడికి ఆయన వచ్చాడు, అంతే కదా. ఆయన వచ్చాడు. ఒక అంధుడు పాడుతున్నాడు, అంధుడనై దీనుడనై అనాథగానే మిగిలాను, నీవు రావాలేసయ్యా, నీవు రావాలేసయ్యా అని పాట పాడుతుంటా. అయ్యా నేను అంధుడినయ్యా, అయ్యా నేను దీనుడినయ్యా, ఎవరు నాకు లేరు, ఒకసారి నా యొద్దకు రావా అని పాట పాడుతుంటా. కానీ మొదటి రాకడలో మన యొద్దకు వస్తే 2 రాకడలో మన యొద్దకు ఆయన రాడు. ఆయన రాడు, కానీ ఆయన వస్తున్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పాడు. ఎప్పుడో ఆయన వచ్చేస్తున్నాడు. ఎవరైతే ఏ కార్యము చేశారో వారికి ప్రతిఫలంగా జీతం ఇవ్వడానికి నా యొద్ద ఉన్నది అని చెప్పిన దేవుడు ఇప్పుడు మనం పడి ఉన్న చోటికి మొదటి రాకడలో వస్తే ఇప్పుడు 2వ రాకడలో మనం పడి ఉన్న చోటికి ఆయన రాడంట. ఆయన వస్తాడు, కానీ ఎక్కడికి వస్తాడంటే పౌలు తెస్సలోనిక సంఘానికి రాస్తూ ఏమన్నాడంటే 4వ అధ్యాయము 16, 17 వచనంలో వ్రాయబడిన మాట ఏంటి అని అంటే, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఆయన వస్తాడు, మనం కూడా. అందుకే అర్ధరాత్రి వేళ ఒక శబ్దం వినబడుతుంది, ఒక స్వరం వినబడుతుంది, పెండ్లి కుమారుడు వచ్చేసాడు, దేవునికి తీసుకెళ్తున్నాడు. పెండ్లి కుమారుడు వచ్చేస్తున్నాడు కాబట్టి మీరేం చేయాలి, మనం ఏం చేయాలి సార్? ఎదుర్కోవాలి. ఎదుర్కొంటేనే ఆయన మనల్ని కలుసుకుంటాడు, ఆయనతో పాటు ఆయన్ని తీసుకెళ్తాడు. మొదటి రాకడ నా యొద్దకు వచ్చాడు కదా, ఇప్పుడు కూడా నా యొద్దకు వస్తాడు అనడము అది భ్రమ. ఆయన ఎక్కడికి వస్తాడంట? మధ్యాకాశానికి వస్తాడంట. ఎక్కడికి? మధ్యాకాశానికి వస్తే మనం ఇక్కడ నుండి ఆయన ఎదుర్కోవడానికి మనం వెళ్ళాలంట. ఈ ఎదుర్కోవడం అనే దాని గురించి ఆదికాండం 18వ అధ్యాయంలో 2వ వచనంలో మనం చూస్తాం. ఎండవేళలో అబ్రహాము గుడారం బయట చెట్టు క్రింద కూర్చుని ఉన్నాడంట. ఉండేటప్పుడు 3 మనుషులు కనబడ్డారంట. ఆ 3 మనుషులు కనబడగానే ఇతడు పరిగెత్తుకుని 2వ వచనం చదువుదాం. అతడు కన్నెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండేది. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేలమట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద నున్నయెడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. ఓకే ఆ ఒక్క పదమే మనకు దొరికితే, అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు అబ్రహాము వెళ్ళాడంట. దేవునికి హల్లెలూయా, స్తోత్రం. 19వ అధ్యాయంలో కూడా మొదటి వచనంలో అదే మాట. ఆ సాయంకాలమున ఆ 2 దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవని యొద్ద కూర్చుని ఉన్నాడంట. ఎప్పుడైతే చూశాడో లోతు కూడా వారిని ఎదుర్కోవడానికి వెళ్ళి సాష్టాంగా నమస్కారం చేశాడు అన్నమాట. ఎదుర్కోవడం అంటే వారు వస్తుంటే మనము కూడా ముందుకెళ్ళి కలుసుకోవడమే, దానినే ఎదుర్కోవడం అంట. ఎవరైతే ఎదురుగా వెళ్తారో, ఎవరైతే ఎదుర్కొంటారో వారే ఆయనతో పాటు సదాకాలము ఉంటారు. 24వ అధ్యాయం 16వ వచనంలో కూడా
24 16-17 చదవండి. యూదయలో ఉండేవారు అదే మీరు చదువుతున్న మాట. ఆ చిన్నది మింగిలి చక్కనిది, ఆమె కన్యక, ఎప్పుడు చుండున ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కిరాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి ఆమెను ఎదుర్కొనుటకు పరుగెత్తి అన్నమాట. ఆమె వస్తుండగా ఎలియాజరు కూడా ఎదురుగా వెళ్తున్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎదుర్కోవాలంటే ఏం చేయాలి? ఉన్న చోటు నుంచి లేగాలి, అంతే కదా. ఎక్కడైతే ఉన్నామో ఆ చోటు నుంచి లేగాలి. అందుకే లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ప్రకాశించుచున్నది అన్నమాట. లెమ్ము అని అంటే భౌతికమైన దాని గురించి కాదు కదా. ఎక్కడైతే ఉండిపోయామో అక్కడ నుంచి లేగాలని. మొదటి కీర్తనలో కూడా అదే అంటాం కదా. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. అక్కడ కూర్చుంటే ప్రభువుని మనం ఎదుర్కోలేము. మనం అక్కడ నుంచి ఏం చేయాలి? లేవాలి. లేచి ఏం చేయాలంటే ఇంకా కొంచెం 2 అడుగులు ఆయన వస్తున్నాడు కాబట్టి మనం కూడా ఒక 2 అడుగులు వేయాలి. వేస్తేనే ఎదుర్కోవడం అంటారు. ఎదుర్కొన్న వారే ఆయనతో పాటు లోపలికి వెళ్తారు. అప్పుడు తలుపు వేయబడింది అన్నమాట. మనం చదువు ప్రభునామానికి హల్లెలూయా. మనం లేవకుండా ఏ స్థితిలో ఉన్నామో అదే స్థితిలో ఉండి ఎదుర్కోవడానికి వెళ్ళిపోకుండా మన పరలోక రాజ్యానికి చేరుకుంటాం అంటే భ్రమే కదా. ఎవరు ఆయనకి సమీపిస్తారంటే ఎదుర్కొనే వారే కదా. ఇంకో మాట చెప్పాలంటే ఎదుర్కోవడం అంటే ఉన్న స్థలాన్ని విడిచిపెట్టాలి, అంతేనా? ఉన్న స్థలాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెడితేనే మనం ఎదుర్కోగలం. ఇప్పుడు ఎదుర్కోవడం అంటే భౌతికమైన దాన్ని అంటే ఇప్పుడు ఎదుర్కొని మనం ముందుకెళ్ళిపోతాం. కానీ ఆత్మ సంబంధమైన దాని గురించి కదా దేవుడు మాట్లాడుతున్నా. ఈ ప్రయాణం అంటే ఆత్మ సంబంధమైన దాని కదా. ఈ నడక అయినా సరే, ఈ పరుగు అయినా ఆత్మ సంబంధమైనదే కదా. మనం పరిగెడుతున్నావా? లేదు కదా. రన్నింగ్ రేస్ లో ఉన్నావా? లేదు కదా. కానీ ఆత్మ సంబంధంగా పరుగు ఉంది కదా మనకి. ఆత్మ సంబంధంగా పరిగెడుతున్నాం కదా. గురి యొద్దకే పరిగెడుతున్నాం కదా. పాటలు అదే పాడతాం కదా. గురి యొద్దకే పరుగెడుచుంటిని పిలుపుగా. లిరిక్స్ అది కాదు. ప్రభు నామానికి మహిమ కలుగును. అందరూ స్తోత్రం చెప్తారు. అచ్చులందరూ స్తోత్రం చేస్తారు. కలుగున్న వారు స్తోత్రం చేస్తారు. ఉన్న చోటు విడిచిపెట్టగలిగితే మన ప్రభువును ఎదుర్కొంటాం. ఒకసారి ఆలోచిద్దాం. మన ప్రతి ఒక్కరు ఎవరిని మీకు రేవెత్తి చూపించడానికి ప్రయత్నం చేయండి. ఉన్న చోటు విడిచిపెట్టామా? మారు మనసు లేనప్పుడు ఏ చోట్ల అయితే ఉన్నామో, ఏ స్నేహితులు అయితే ఉన్నారో, ఎవరితో అయితే మనం తిరుగుతున్నామో ఆ చోటు మారిందా? మారితే నువ్వు లేచావని అర్థం, నువ్వు ఎదుర్కొంటున్నావని అర్థం. కానీ బాప్తిస్మం తీసుకున్నా, చర్చికి వెళ్తున్నా, ఇంకా చోటు మారలేదు అనుకోండి, అది లేచినట్ట? ఎదుర్కొన్నట్ట? కాదు కదా. ఎదుర్కోవడం అంటే ఏ స్థితిలో అయితే మొదట ఉన్నామో ఆ స్థితి నుండి బయటికి వచ్చాడు. ఒక దినాన మనం చీకట్లో ఉన్నాం కదండి. ఒక దినాన చీకటై ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మీరు ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నా. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో అదే కదా. అయితే చీకటి నుండి ఆశ్చర్యకరమైన మిమ్మల్ని పిలిచిన వారిని గుణాతిశయములను పరచుట చేయుడు. ఎక్కడికి పిలిచాడంట? చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనకు పిలిచాడు. ఇప్పుడు మనం చీకటిలో లేము, ఇంకా లోకంలో లేము, ఇంకా పాపంలో లేము. ఇప్పుడు పాపాన్ని దాటేసాం.
ఇప్పుడు చీకటి పారిపోయింది. మనం ఉన్నది ఇప్పుడు ఎక్కడంటే వెలుగులో. మనం వెలుగులో ఉన్నాం. మనం వెలిగించబడ్డాం. మనమే ఈ లోకానికి వెలుగు. వెలుగు అంటే ఏంటో తెలుసా? వెలుగు అంటే దారి, అదే దారి చూపేదే వెలుగు కదా. వెలుగు అంటే దారి చూపిస్తుంది. ఆ వెలుగు ఉంటేనే దారిలో ఎవడైనా నడుస్తాడు. నీవే వెలుగైతే, నేనే వెలుగైతే ఆ వెలుగులోనికి అందరూ రావాలి. యెషయా గ్రంథము 60వ అధ్యాయమా? లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చినది. లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడము భూమిని చీకటి కమ్ముచున్నది, కటక చీకటి జలములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద. 3వ వచనంలో జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి. మనమే వెలుగైతే, మనమే వెలిగించబడిన వారైతే చీకట్లో ఉన్నవారు ఎక్కడికి రావాలి? ఖచ్చితంగా వస్తారు. బెల్లం ఎక్కడుంటే వస్తాయి, రాదా? ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి మనం వెలుగైతే చీకట్లో ఉన్నవారు ఖచ్చితంగా వెలుగులోనికి వస్తారు. మీరు వెలుగుతున్నారా లేదా నేను అది అడగను. కానీ వెలిగించబడిన తర్వాత ఎక్కడ ఉండాలి అని అంటే, ఒకసారి లూకాసు వార్త 8వ అధ్యాయము 28వ వచనంలో రాయబడిన మాట ఒకసారి చదువుతారా? లూకాసు వార్త 8. వారు యేసును చూచి కేకలు వేసి, అదేనా? వారు యేసును అదేనా? 8:16. ఎవడు దీపమును ముట్టించి పాత్రలోను 8:16. ఓకే, 16 చదవండి. ఎవడును దీపమును ముట్టించి పాత్రతో కప్పివేయుడు. ఇది 4 సువార్త మీకు టచ్ చేస్తాను. దీపం వెలిగించి పాత్రతో కప్పివేయుడు అని. మత్తయి సువార్త 5:15లో ఏమన్నాడు ఒకసారి? మనుషులు దీపము వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ. ఓకే, ఇక్కడ ఎక్కడ పెట్టకూడదు? కొంచెం కింద పెట్టరు అని. మార్కు సువార్త 4వ అధ్యాయం 21వ వచనంలో మరియు ఆయన వారితో ఇట్లనను, దీపము దీపస్తంభం మీద నుంచుకొనుటకే గాని కొంచెము కిందకైనను మంచము కిందకైనను నుంచబడక. 3 మాటలు కదా. ఒకటి పాత్ర కింద, రెండోది కొంచెం కింద, రెండోది మూడోది మంచం కింద కదా. మనం వెలిగించబడ్డామా లేదా? చెప్పండి. మనం వెలిగించబడ్డామా లేదా? మనం వెలిగించబడ్డామండి కాదా? మీరు వెలుగా కాదా? మీరు వెలుగై ఉన్నారా కాదా? నా యేసయ్య మీ గురించి చెప్పాడంటే మీరు లోకమునకు వెలుగు అని. మళ్ళీ సంకోచిస్తారేంటి? ఏమో నాకేం తెలుసు, నాలో వెలుగు ఉందో లేదో అన్నట్టు చూస్తున్నారు. మనం వెలుగే, దేవునికి స్తోత్రం. వెలుగై ఉన్నా, ఇంకా చీకట్లో మనము లేము. ఒకవేళ మనం వెలిగించబడితే, మనం వెలుగుతూ ఉంటే ఎక్కడ ఉండాలంట? పాత్ర కింద అంటే ఏంటి? మంచం కింద అంటే ఏంటి? కొంచెం కింద అంటే ఏంటి? ఎవడైనా పెడతాడు అలాగా? ఎవడైనా మంచం కింద పెడతాడండి దీపం వెలిగించి? ఎవడైనా కొంచెం కింద పెడతాడండి? ఎవడైనా పాత్రలు కప్తాడండి దీపం? కాదు కదా. మరి ప్రభు మాట్లాడుతుంది ఆత్మ సంబంధమైనది కదా. ఆత్మ సంబంధమైన దాని గురించి మాట్లాడితే ఏమనంటే, నువ్వు వెలిగించబడితే అది ఎక్కడ ఉండాలి అని అంటే దీపస్తంభం మీదే ఉండాలి. ఆ దీపస్తంభం మీద గాని ఒకవేళ ఉండగలిగితే అటు ఇటు పోయి నడుచు వారు అందరికీ వెలుగిస్తుంది ఇది. దేవునికి హల్లెలూయా. నీవే వెలుగైతే, నేనే వెలుగైతే ఎలా ఉండాలి అని అంటే, మనము నిలబడితే ఇంకొకరు చీకటి నుండి మన దగ్గరికి రావాలి. మనం ఒకవేళ వారితో ప్రయాణం చేస్తే వారికి మార్గము కనబడాలి. దేవునికి స్తోత్రం. ఏ మార్గము? సత్య మార్గము కనబడాలి, జీవ మార్గము కనబడాలి, నీతి మార్గము కనబడాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం వెలిగించబడ్డాం కాబట్టి, మనం వెలుగులో ఉన్నాం కాబట్టి, మనం ఎక్కడ నిలబడితే అక్కడ చీకటి పారిపోవాలి. అంతే కదా.
మనం ఎక్కడ నిలబడి చీకటి ఉంటే, మరి ఎక్కడ నిలబడితే పాపం ఉంటే మనం వెలుగులో ఉన్నట్టు కాదు కదా, అది దీపస్తంభముల మీద ఉన్నట్టు కాదు కదా. మరి ఎక్కడ ఉన్నట్టు? వెలిగించబడ్డాం. మనం వెలిగించబడ్డాం కానీ ఎవరికి ఉపయోగం లేకుండా ఉన్నాం కదా. ఎవరికి? దీపం అయితే వెలుగుతూ ఉంది కానీ ఎవరికి ఉపయోగం లేదు. ఎందుకు? అక్కడ ఒక వాక్యం ఉంటది ఏంటంటే, నీ వాక్యము నా పాదములకు దీపము కదా. వాక్యము మనకి దీపం అయితే అన్య జనులకు మనము దీపం. ప్రభునామానికి మహిమ. ఒక ఆయన నాతో మాట్లాడుతూ ఈ విధంగా, అయ్యా వెళ్ళకూడదు మనం, నిన్న జరిగింది కదా, వారు సూర్యన్ నమస్కారం చేస్తారు అని, కాబట్టి మనం వెళ్ళకూడదు అని అంటే, లేదయ్యా బైబిల్లో ఉందయ్యా, ఒకసారి చదవండి. 84:11 84:11 కదా. ఏమై ఉన్నాడంట? సూర్యుడును. ఇప్పుడు సూర్యుడు దేవుడా కాదా? నమస్కారం చేయాలా వద్దా? మాకు రాయబడింది కదా, దేవుడైన యెహోవా సూర్యుడును. కాబట్టి వారు నమస్కారం చేస్తున్నారు తప్ప ఉప్ప? ఏమండి, మన దేవుడు సూర్యుడు కదండి, మన సూర్యుడికి నమస్కరించవచ్చా? సూర్యుడు అని చెప్పాడు కానీ సూర్యుడికి నమస్కారం చేయమని చెప్పలేదు కదా. చెప్పారా? లేదు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఆకాశం అందే గాని, భూమి అందే గాని, భూమి క్రింద దేని అందే గాని ఏ రూపమునైనా నువ్వు చేసుకోకూడదు అని కదా దేవుడు చెప్పాడు. ఏ రూపాన్ని కూడా వాళ్ళు దాన్ని చూసి దాంట్లో కూడా మేము దేవుణ్ణి చూస్తున్నాం, దీంట్లో కూడా మేము దేవుణ్ణి చూస్తాం అంటే ఓకే, వాళ్ళ విశ్వాసం. కానీ మనం వెలుగై ఉన్నాడు. నేను లోకమునకు వెలుగు అన్నాడు. తర్వాత మీరు లోకమునకు వెలుగు. కాబట్టి ఆయన్ని తప్ప, మోద్దేకే చెబుతున్న మాట ఏంటో తెలుసా? నా దేవుని ఎదుటి తప్ప ఎవరి ఎదుట నేను మోకరించను అన్నాడు. ఇలా చెబితే కొంతమంది పక్కనే ఉన్నారంట, వీడు చెప్పిన మాట నెరవేరుతాయో లేదో చూద్దాంరా అని వేచి చూస్తున్నారంట. వీడు అన్నాడు, నా దేవుని ఎదుట సాగిలపడి నమస్కారం చేస్తాను కానీ ఏ అధికారి ఎదుట నేను సాగిలా పడకూడదు, నాకు దేవుడు ఆయనే అన్నాడంట. ఆయనే దేవుడు అన్నందుకు ఏదో హింస పెట్టారు, రకరకాలది, అయ్యా చచ్చిపోతాం అన్నట్టు ప్రాణ భయం వచ్చింది, ఏడ్చారు, ఉపవాసం చేశారు. కానీ చివరికి ఎవరు గెలిచారంటే మొర్దెకాయి. ఆయనకి దేవుడు అయితే ఆయన చూసుకోడండి. అందుకే ఏమనంటే, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అని. ప్రభునామానికి దేవుడు దేన్నైనా పోల్చవచ్చు కానీ మనం నమస్కరించేది, మనం ఆరాధన చేసేది, మనం పూజించేది మాత్రం మన తండ్రి అయిన దేవుడికి. కాబట్టి మనం వెలిగించబడి మంచం కింద ఉండకూడదు. ఇక్కడ మంచం కింద అంటే దాని అర్థం ఏంటంటే, మంచం సుఖానికి సాదృశ్యం కదా. ఈ రోజుల్లో ప్రార్థనకి ఎందుకు రాలేకపోతున్నారు తెలుసండి? నిద్ర లేదండి, లెగలేకపోయామండి కదా, అంతేనా? లెగలేకపోయామండి. నైట్ ప్రేయర్కి ఎందుకు రాలేదు? అంతసేపు ఉండలేమండి కదా, పడుకోవడానికే కదా, రెస్ట్ తీసుకోవడానికి కదా. కాబట్టి వెలిగించబడిన వాడు ఎక్కడ ఉండాలంట? దీపస్తంభం మీదే ఉండాలి కానీ మంచానికి పరిమితము కాకూడదు. ఒక ఆమెను నేను చూపిస్తాను. పరమగీతం 5వ అధ్యాయంలో తన ప్రియుడు వచ్చి మాట్లాడుతున్నాడంట, అడుగుతూ ఉన్నాడంట, ఇదిగో నేను బయట ఉన్నాను, బయట వర్షం పడుతుంది, చినుకులు పడుతున్నాయి, నా తల మంచుకి ఆ చినుకులకి తడిసిపోయాయి. 2వ వచనం నుంచి, నేను నిద్రిస్తే గాని నా మనసు మేల్కొని ఉన్నది. ఆవిడ మాట్లాడుతుంది, నేను పడుకున్నాను గాని నా మనసు అయితే మేల్కొని ఉంది. నా సహోదరి, ఆ తర్వాత ప్రియుడు మాట్లాడుతున్నమాట, సహోదరి, నా ప్రియురాలా, నా ప్రియురాలా, పౌరమా, నిష్కలంకురాలా, ఆలకింపుము. నా తల మంచుకు తడిసి ఉన్నది, నా వెలుగులు రాత్రి కురిసిన చినుకులకు తడిసి ఉన్నది. నాకు తలుపు తీయమని నా ప్రియుడు వాకిట తట్టుచున్నాడని ఎవరు చెప్తుంది? ఆవిడే చెబుతున్నాడు.
ఇప్పుడు ఆవిడ మళ్ళా ఏం చెప్తుందంటే 3వ వచనంలో, నా వస్త్రాన్ని తీసేశాను, నేను ఆ మంచం మీదకి ఎక్కేశాను, ఇప్పుడు నా కాలు ఎందుకు మురిగి చేసుకోవాలి, మళ్ళీ నేను దిగను అంటే. దేవుడు పిలుస్తూ ఉంటే మంచం ఎక్కి దిగట్లేదు, సహవాసానికి రమ్మని పిలుస్తుంటే మంచం వదలట్లేదు. మంచం వదలకుండా మనం ఆయన్ని ఎదుర్కోలేము. మనము వదిలితే కదా, విడిచిపెడితే కదా, అది కాదనుకుంటే కదా మనం ఆయన్ని ఎదుర్కోగలం. ప్రభునామానికే మహిమ. హల్లెలూయా. ఆవిడే మళ్ళీ అంటుంది 3వ అధ్యాయంలో, ఒకసారి చూడండి. రాత్రి వేళ పని నుండి నా ప్రాణ ప్రియుని నేను వెతికి తిని. కనబడ్డాడా అంటే కనబడలే. ఎక్కడ ఎదుగుతుంది? రాత్రి వేళ మంచం మీద. మీకు రిఫరెన్స్ కూడా ఇచ్చాను, అది మీరు చెప్తారని. ఆ రాత్రి వేళ ఆ మంచం మీద పడుకుని ఉండి, ఆవిడ గురించి మాట్లాడుతున్నాం కానీ మనం పడుకునే కదా మనం వెతుకుతున్నాం కాదా? మంచం మీద పడుకునే కదా పక్కన మొబైల్ పెట్టి ఎతుకుతున్నా కాదంటారా? రాత్రికాల ప్రార్థన అమ్మ పక్కన మొబైల్ పెట్టేసి గుర్రు కొట్టి గౌరీ 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 సరదాగా నచ్చుమా నాకు వాళ్ళు ఏమన్నా అర్థం చేసుకుంటారని తన పేరు చెప్పాను అంతే. స్తోత్రం. ఎవరైతే ఎదుర్కొంటారో మంచాన్ని విడిచిపెట్టాలి కదండి. వెలిగించబడిన వారు మంచాన్ని వదిలేయాలి కదా, సుఖానికి దూరం అయిపోవాలి కదా. ఇంకా సుఖానికి మనము దగ్గర అవుతున్నాం అంటే మనం ఎదుర్కోవడానికి శక్తి లేదనే కదా అర్థం. ఇంకా మనం విడిచిపెట్టలేదే, అక్కడ నుంచి లేవాలి. దేవునికి స్తోత్రం. నాకు మరదలు ఉంది, ఇక్కడ కాదండి, అది రికార్డింగ్ అవుతుంది కాబట్టి మళ్ళీ పేరు చెప్తే బాగుంది, వాళ్ళు కూడా చూస్తారు. ఎన్ని సంవత్సరాలు వచ్చినా లోగా ఉండి అమ్మాయిలాగా బలి ఉన్నావు అని అనేటట్టు ఉండాలంటే తెగ పడుకోవాలంట. నిజమే. రాత్రి పడుకుంటే 8 వరకు లేగరు, మళ్ళీ మధ్యాహ్నం పడుకుంటే మస్తుగా పడుకుంటే అట్లా అమ్మారంట. ఎలా ఉంటది? మిల 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 మెరిసిపోతూ ఉంటదంట. స్తోత్రం. ఈ రోజు నీరసం అయిపోతామనే ప్రార్థనకి రావట్లేదు. నేను అడుగుతున్నా, అయ్యా కొంతమంది ఎందుకు రావట్లేదు అనేసి నేను గ్రూప్ లో ఉన్న కొంతమందిని అడిగితే మరి చెప్పారు, అయ్యా 3 గంటలు అయిపోతున్నారుగా, నిద్ర సరిపోవట్లేదంట, అందుకే రావట్లేదు అన్నారు. మీరు ఎవరినైనా చూడండి, ఆత్మీయ స్థితికి వచ్చిన ప్రతి ఒక్కరు ఈ సుఖాలన్నీ విడిచిపెట్టేస్తారు. ఈ సుఖాలు ఏమి ఉండవండి, దాన్ని పట్టించుకో. పాత్రతో అన్నారు కదండి. పాత్ర అంటే ఏంటి? తినే పాత్ర అయినా, ప్లేట్ అయినా, గిన్నె అయినా. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో చెప్పిన ప్రకారంగా వారి కడుపే వారికి దేవుడు అని చెప్పారు. దాని అర్థం ఏంటి? పొట్టను అలా రోజు నమస్కారం చేస్తారనా? కాదు కదా. దేవుడా 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 అని పొట్టను అంటూ ఉంటారనా? కాదు కదా. దాని అర్థం ఏంటి అంటే దానికే ప్రాధాన్యత ఇస్తారు. దేనికి? తిండికి. ఇంకా మిగతా దానికి మొదట మన దేవుడు, మొదట నీతి, ఆ తర్వాత ఇంకొకటి. ప్రభునామానికి మహిమ కలుగును. మనము బ్రతకడానికి తింటున్నామా, తినడానికి బ్రతుకుతున్నామా? పక్కా నేను అప్పుడప్పుడు వస్తాను. లావు అయిపోతున్నా సరే, ఇదిగో కొంచెం తగ్గిస్తే మంచిది అన్నా సరే తగ్గిస్తావా? ఎందుకు? అనుభవంతో సాక్ష్యమా లేకపోతే? ప్రభు నామానికి మహిమ కలుగును. ఒకసారి కొరింథీ రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 27వ వచనంలో ఏమని ఉంటుందంటే, మీరు చదవండి. తరచుగా ప్రయాసముతోను తరచుగా
జాగర్లు అంటే నిద్ర లేకుండా, ఇంకా ఆకలి దప్పులతోను ఎవరు? పౌలు మాట్లాడుతున్నమాట, సేవకుడు మాట్లాడుతున్నమాట. ఒక దినాన సన్హెడ్రిన్ మహాసభలో ఒక మెంబర్ గా ఉన్న ఈ సౌలు ఇప్పుడు పౌలుగా మార్చబడిన తర్వాత ప్రతిదీ వదిలేశాడంట. ఏదైతే సంతోషకరంగా ఉందో, ఏదైతే మేలుకరంగా ఉందో ప్రతిదీ వదిలేశాడంట, పక్కన పెట్టేశాడంట. ఇప్పుడు ఎలా వచ్చాడంటే ఎక్కడ ఏం దొరుకుతుందో, ఎక్కడ ఏం ముక్క దొరుకుతుందో, అక్కడ బాగుందా లేదా, ఇవన్నీ చూడట్లేదంట. ఇవన్నీ చూడట్లేదు. తన దృష్టి అంతా ఏంటంటే దేని కొరకు పట్టబడ్డాడో దానిని గురి యొద్దకే పరిగెత్తి దాని బహుమానం పొందడానికే ప్రయాసపడుతున్నాడు. దేవుడికి మీరు ఏ ఆత్మీయుడైనా మీరు గమనించండి, ఏ దైవ సేవకుడు, సరైన దైవ సేవకుడైనా మీరు గమనించండి, వారు ఎప్పుడు ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వరు. ఖచ్చితంగా ఇది తినాలి, అది తాగాలి అని వారికి ఉండదు. వారి మనసంతా ఏంటంటే పరిచర్య జరిగింది. మనము బ్రతకాలి కాబట్టి తింటున్నాం, కానీ తినడానికే బ్రతకట్లేదు మనం. కాబట్టి వెలిగించబడిన తర్వాత దీనికే పరిమితం కాకూడదు, అది పక్కన పెట్టేయాలి. ఈ రోజు ఎందుకు ఉపవాసం చేయలేకపోతున్నారు తెలుసా? చర్చిలో ఉపవాస ప్రార్థన లేదు, కానీ చర్చిలో ఉపవాసం పెడితే బాగుంటదని నా ఉద్దేశం. ఎందుకని? అపవాది కార్యములు లయపరచాలంటే ఉపవాస ప్రార్థన ద్వారా మాత్రమే జరుగుతుందని దేవుడే చెప్పాడు, యేసు ప్రభువే అన్నారు. కానీ ఒక్క పూట ఉపవాసం ఉంటే ఎలా ఉంటది? అమ్మో ఓటే అంటారు కదా. ఎందుకని? దేన్ని ప్రేమిస్తున్నాం? శరీరాన్ని ప్రేమిస్తున్నాం, ఆహారాన్ని, ఇవన్నీ పక్కన పెట్టగలిగితే కదా దేవుని ఎదుర్కోవడం అంటే. పౌలు అదే చేశాడు కదా, అవన్నీ పక్కన పెట్టేశాడు కదా. కాబట్టి నిద్ర ఏం చేయాలి? నిద్ర రేపు నుంచి ఎవరైనా పిలిస్తే అప్పుడు చెప్తా. మీరు చెప్తారుగా నిద్ర మానుకోవాలని. 2 సార్లు పిలవకూడదు. ఇంకా ప్రభునామానికి మహిమ కలుగును. హల్లెలూయా. కొంచెం కింద అన్నారు కదా. కొంచెం అంటే కొంచెం దేనికి సాదృశ్యం తెలుసా? పల్లెటూరులో కానీ మీరు వెళ్తే వరి ఇది నూర్చిన తర్వాత కొలుస్తావు, లాభం 2, 3 అని కొలుస్తూ ఉంటారు. అది వ్యాపారానికి సాదృశ్యం. దేనికి చర్చికి రాలేకపోతున్నాం అంటే ఒప్పేసుకుంటాడు. రేపు వస్తాడు, అన్నిటికీ వస్తాడు. బాస్ తిట్టినా సరే వస్తూ ఉంటాడు, పిలవగానే వస్తాడు. నేను దేనికి పిలిచినా సరే కూర్చోమంటారా, నేను దేనికి ఫోన్ చేశానో తెలియదు, ఒకటే ఒక మాట కూర్చోమంటారా, ఎక్కడ కూర్చో. అలాగంటావు కూడా చాలా డ్యూటీలో ఉంటూ దైవ సేవకులు పిలిస్తే వారి స్వార్థానికి పిలువరు, ఏ పరిచర్యకే పిలుస్తారు. కాబట్టి నేను రెడీ అని చెప్పడానికి సాదృశ్యం దేవుని. కాబట్టి వెలిగించబడిన ప్రతి ఒక్కరు దేనికి? సుఖానికి పరిమితం అవ్వకూడదు, నిద్రకి పరిమితం అవ్వకూడదు. అందులో నుంచి అందుకే నిద్రించుచున్న నీవు మేల్కొను అంటాడు. నిద్రించడం అంటే భౌతికమైన నిద్ర కాదు, ఆత్మ సంబంధమైన నిద్రలో ఉన్నాం. అందులో నుంచి లేస్తే కదా మనం ఎదుర్కొంటాం. ఆయన ఎదుర్కొంటేనే కదా ఆయన కలుసుకుంటాం. వ్యాపారం విడిచిపెడితే కదా, వ్యాపారాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధికి వస్తే దేవుడు దీవించడండి, దీవించడా? దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. సండే ఎంత అయితే వస్తుందో దానికి రెట్టింపు దేవుడికి విశ్వాసం లేక మనం వెళ్ళిపోతాం. కానీ ఒక్కసారి దేవుని సన్నిధికి వచ్చి చూస్తే, అందుకే దేవుని రుచి చూచి తెలుసుకొనుడి అని. అది అనుభవించిన వారికే, రుచి చూచిన వారికే తెలుస్తుంది, కానీ మిగతా వాళ్ళకే తెలియదు. కాబట్టి వెలిగించబడిన వాడు ఎక్కడ ఉండాలి? స్తంభం మీదే, దీపస్తంభం మీదే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మీరు వెలిగించబడుతున్నారు, నేను వెలిగించబడి ఉన్నాను అని అర్థం ఏంటి అని అంటే, మన ద్వారా అనేక మంది రావాలి, మన ద్వారా అనేక మంది రక్షించబడాలి, మన ద్వారా అనేక మంది దేవుని సన్నిధికి రావాలి.
మన బ్రతుకు చూసి అనేక మంది రావాలి, మన మాటలను చూసి అనేక మంది రావాలి. అప్పుడే మనం వెలిగించబడినట్టు అర్థం, మనము ఉన్న చోట విడిచిపెట్టామని అర్థం. ప్రభునామానికి మహిమ కలుగుతుంది. కాబట్టి ఒక ఆయన 12వ అధ్యాయం లూకాసు వార్త మీకు బాగా తెలుసు కదా, బాగా సంపాదించి ఆయన చెబుతున్న మాట తన ప్రాణానికి, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అన్నమాట. తీసారా లూకాసు వార్త 12? ఓకే 19 చదువుకుంటే మనకు అర్థం. నా ప్రాణంతో ప్రాణమా అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, స్తుతించుము అయితే దేవుడు వెర్రివాడా ఈ రాత్రే నీ ప్రాణమును అడుగుచున్నాడు. నిజానికి మన ప్రయాస అంతా మన సంపాదన కొరకు. ఇది ఎవరిని కించపరచట్లేదు, కానీ ఈ పరిస్థితులన్నీ చూస్తే మీకు ఏమర్థం అవుతుంది? ఎప్పుడు అంతగా నష్టపోలేదు ఇజ్రాయెల్, ఇప్పుడు చాలా నష్టపోయింది. ఇరాన్తో పాటు ఇంకా కొంతమంది యుద్ధానికి బయలుదేరుతున్నారు. ఈ చిన్ని దేశాన్ని లేకుండా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. యెరూషలేంలో లేకపోతే ఇజ్రాయెల్కి ఏది జరిగినా అది ప్రపంచం అంతటికి ఒక సాదృశ్యం. వారు గెలిచారనుకోండి, గెలిచిన తర్వాత ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారనుకోండి, అక్కడ మందిరం కట్టడానికి రెడీగా ఉన్నారు. ఆ మందిరం కట్టబడితే ఒక ఎర్రని పెయ్య బలి ఇచ్చి ఆ తర్వాత పూజ ప్రారంభిస్తారు. అది జరిగింది అని అంటే ఇంకా దేవుడు సమీపంలో వచ్చేసాడని అర్థం. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా దేనికి మనం ప్రయాస పడుతున్నామంటే దేనికి? వ్యాపారం. ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే, ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే, సంపాదన యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. సంపాదించాలి కానీ ప్రభుని విడిచి మనం సంపాదించకూడదు. సహవాసాన్ని విడిచి మనము సంపాదించకూడదు. ఓ సందర్భంలో పేతురు మాట్లాడుతున్నమాట. ఒకేసారి లూకాసు వార్త 18:28లో పేతురు, ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించుమనగా, ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను భార్యనైనను అన్నాదమ్ములనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడను ఇహమందు చాలా రెట్ల పరమందును నిత్య జీవమును పొందకపోవడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని అక్కడ ఒక విధంగా రాయబడింది. మత్తయి వార్త 19:27లో పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా. దేవునికి స్తోత్రం. దేవుని రాజ్యం కొరకు ప్రతిదీ వారు విడిచిపెట్టేశారు. వారు విడిచిపెట్టి ప్రభుని వెంబడించారంట. ఒక్కటి మన ఖాతాలో జత అయిపోతే మంచిదే కదా. అయ్యా దీని కొరకు నేను విడిచిపెట్టాను, దేవుని కొరకు ఇది నేను విడిచిపెట్టాను అని ఒక సాక్ష్యం చెప్పగలిగితే ఎంత బాగుంటది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం విడిచిపెట్టకుండా ఎదుర్కొనాలి. మనం విడిచిపెట్టకుండా ప్రభుని ఎదుర్కోవాలి. ఉన్న స్థలంలో ఉంటూ మనం ప్రభుని ఎదుర్కోవాలి. అక్కడ 3వ అధ్యాయం మీరు పరమగీతంలో మీరు చూడండి. 3వ అధ్యాయం మనం చదువుకున్నాం కదండి. రాత్రి వేళ నా మంచం మీద పరుండి నా ప్రాణప్రియుని వెతికినాను, అతడు నాకు మంచం మీద ఉండి వెతికితే దేవుడు ఎలా కనబడతాడు, ఎలా దొరుకుతాడు? అది విడిచిపెడితే కదా, ఆ సుఖాన్ని విడిచిపెడితే కదా, ఆ సుఖాన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు ప్రయాసపడితే కదా దేవుడు కనబడతాడు. ఆ తర్వాత కింద వచనంలో
ఆయన లేచి నేను సంత వీధిలోనే పట్టణం వెంబడి వెతుకుతుంది. సంత వీధిలో ఉంటాడండి నా యేసయ్య. ఏమండి సంత వీధిలో ఉంటాడా? ఈవిడ వెళ్ళి సంత వీధిలో వెతుకుతుందంటే యేసయ్య దొరుకుతాడని. ఆ తర్వాత కావలి వారు కనబడగా నా ప్రాణప్రియుడు మీకు కనబడ్డా అని అడిగిందంట. అయినా అక్కడ కనబడలేదు. ఆ తర్వాత వారందరినీ విడిచిపెట్టి కొంత దూరం వెళ్ళగా నా ప్రాణప్రియుడు నాకు కనబడేను, ఎదురుపడేను అన్నమాట ఉంటది. అది కొంచెం దూరము పోగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడైతే మంచం మీద ఉందో దొరికాడా యేసయ్య? సంత వీధికి వస్తే దొరికాడా? పట్టణంకి వెళ్తే దొరికాడా? వీరందరినీ విడిచిపెట్టి కొంత దూరం వెళ్తే నా యేసయ్య కనబడ్డాడు. హల్లెలూయా. కొంతమంది విడిచిపెట్టి పారిపోతున్నారండి. యోనా గురించి మనకు దేవుని సన్నిధి నుంచి ఆయన పారిపోతున్నాడు అన్నమాట మనం చూస్తాం. లోతు అబ్రహామును విడిచి వెళ్ళిపోయాడు. లోతు అబ్రహామును విడిచి వెళ్ళిన తర్వాత దేవుడు లోతుతో మాట్లాడాడు అన్నమాట మనం చూస్తాం. లోతు ఎక్కడికి వెళ్తున్నాడో మీరు చూడండి. ఆ మాట 13వ అధ్యాయము, ఆదికాండం 13వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసెను. అట్లు వారు ఒకరినొకరు వేరైపోయి అబ్రహాము కానానులో నివసించెను. లోతు ఆ మైదానమందు పట్టణముల ప్రదేశములో కాపురం ఉండెను. సొదోము దగ్గర తన గుడారము వేసుకొనెను. సొదోము మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహుపాపులై ఉన్నారు. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా ఇదిగో మీ కనులెత్తి చూడు అన్నమాట. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? కానాను దేశం అంటే కొండ ప్రాంతమే, చదును ప్రాంతం ఏమి లేదు, మైదానం కానే కాదు. ఇప్పుడు ఏది ఎంచుకున్నాడంటే ఒక మైదానాన్ని, ఒక పట్టణాన్ని ఎంచుకొని అక్కడికి వెళ్ళి గుడారం వేసుకున్నాడంట. ఎవరితో అని అంటే బహుగా పాపం చేస్తున్న ఏ ప్రజలైతే ఉన్నారో ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి నివాసం చేయడానికి లోతు వెళ్ళిపోయాడంట. నిజానికి ఒక గొడవైంది కదండి, అబ్రహాం కాపర్లకును లోతు కాపర్లకును గొడవైంది కదా. గొడవైన తర్వాత ఏమనాలి? నువ్వు మన బంధువులు కాబట్టి మనం గొడవ ఆడకూడదు. ఇదిగో నువ్వు అటు వెళ్ళి అనుకో, నేను ఇటు వెళ్తాను, నువ్వు వెనక్కి వెళ్ళావు అనుకో, నేను ముందుకు వెళ్తాను, నీదే చాయిస్ అన్న తర్వాత పెదనాన్న నేను నీతో కదా వచ్చాను, దేవుడు పిలిచాడని అంటే నేను వచ్చాను కదా, మరి నా దగ్గర నుంచి వెళ్ళిపోమని చెప్తున్నాను, నేను ఎక్కడికి వెళ్తాను? నీవే కదా నా పెద్ద దిక్కు, నేను ఎక్కడికి వెళ్తాను అనాలి కదా. అవి అనకుండా ఆ యోర్దాను ప్రాంతం అంతా చూసినప్పుడు పచ్చగా కనబడుతుందంట. అది పచ్చగా కనబడుతుందే, ఇదే బెస్ట్ అని అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడ పాపులతో సహవాసం చేయడానికి ఎవరు వెళ్తున్నారు? లోతు వెళ్తున్నారు. యోనా గురించి ఏమని ఉంటదంటే పడవలో ఉన్నవారు ప్రయాణం చేస్తున్నారు కదండి, వారితో కూడా కలిసి ప్రయాణం చేయడానికి కేవు ఇచ్చి ఓడ ఎక్కాడంట యోనా. ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలోనే ఉండాలి. మీరు ఇదే 11వ అధ్యాయం చివరి వచనంలో 18వ వచనంలో మనం చూస్తాం. అబ్రహాము తన గుడారము హెబ్రోన్లో మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షములో దిగి అక్కడ యెహోవాకు హెబ్రోన్ అంటే సహవాసం. ఇప్పుడు ఎవరి సహవాసంలో ఉన్నాడు అబ్రహాం అంటే దేవుని సహవాసంలో ఉన్నాడు. ఇప్పుడు లోతు ఎవరి సహవాసానికి వెళ్తున్నాడు? పాపులు ఎక్కడైతే ఉన్నారో అక్కడ సహవాసం చేయాలని వెళ్తున్నాడు. ఈ మాట జాగ్రత్తగా గమనించాలి. మనం ఎక్కడ ఉండాలి రక్షించబడిన వారంటే ఆత్మీయులతోనే ఉండాలి, పరిశుద్ధులతోనే ఉండాలి. అలాగని మీరు ఎవరితో మాట్లాడొద్దని దేవుడు చెప్పలేదు కదా, అన్నిటితో మాట్లాడొద్దని చెప్పలేదు కదా. అందరితో మాట్లాడొచ్చు, కానీ సహవాసం మాత్రం క్రైస్తవులతోనే ఉండాలి, సహవాసం మాత్రం ప్రార్థన పరులతోనే ఉండాలి.
కానీ ఈయన ఎవరి దగ్గరికి వెళ్తున్నాడంటే ఈ హెబ్రోను సహవాసం విడిచిపెట్టి ఇప్పుడు సహవాసం లేని చోట, అంటే బైబిల్ లేని చోట, భక్తి లేని చోట, యథార్థత లేని చోట అక్కడ నివాసం చేయడానికి వారితో ఫ్రెండ్షిప్ పెట్టుకుంటున్నారు. లోతుకు ధనం ఉండేదా లేదా? లోతుకు ఉండేదా లేదా? అబ్రహాంకి ఎంత ఉందో లోతుకు కూడా అంతే. అబ్రహాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకు గొడవైందని కదా మనం చూస్తాం. మరి ఇలా గొడవ అయితే ఇప్పుడు లోతు సొదొమ గొమొర్రా నుంచి బయటకు వచ్చినప్పుడు ఎంత తెచ్చాడు? ఇప్పుడు అంత ఆస్తితో వెళ్ళాడు కదండి. వారు ఇద్దరు కలిసి జీవించలేనంత ఆస్తి ఉండేదంట వాళ్ళిద్దరికి. మరి ఇప్పుడు సొదొమ గొమొర్రాకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు దేవదూతలు చెయ్యి పట్టుకొని నువ్వు వెళ్ళిపో ప్రాణాన్ని రక్షించుకోవడానికి అని చెప్పేటప్పుడు ఏ ఆస్తి వచ్చాయి? ఏమొచ్చాయండి? ఏం రాలేదా? ఏమి రాలేదా? నయోము చెబుతున్న మాట మీకు గుర్తుందా? నేను సమృద్ధి గలదానై వెళ్ళితే నేను రిక్తురాలుగా. దేవుడేనంట చేశాడంట అలాగా. ఎవడు వెళ్ళమన్నాడు అక్కడికి? అమోనీయులతో కానీ మోయాబులతో కానీ నువ్వు కలవకూడదని ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 3వ వచనంలో ఉంది కదా. ఎవరితో అయితే కలవద్దని చెప్పాడు, ఎవరితో సహవాసం చేయవద్దని చెప్పాడు, ఎవరితో అయితే మాట్లాడొద్దని చెప్పాడు, ఏ స్నేహం నీకు వద్దు అని చెప్పాడు, ఆ స్నేహానికి వెళ్ళింది కదా. అక్కడికే వెళ్ళి కాపురం పెట్టింది కదా. భర్త చనిపోయిన తర్వాత అయినా బుద్ధి తెచ్చుకుంటే ఇంకా బాగుంది కదా. ఇంకా 10 సంవత్సరం నిలిచిందంట. ఆ 10 సంవత్సరం నిలిచినందుకు 2 కుమారులు కూడా చచ్చారు. మొత్తం చిల్లి గవ్వ లేకుండా అయిపోయిన తర్వాత ఇప్పుడు కనబడుతున్నాడు దేవుడు. ఇప్పుడు కనబడుతున్నా. తిరిగి మళ్ళా వస్తారండి? చనిపోయిన భర్త వస్తారా? చనిపోయిన 2 కుమారులు వస్తారా? ముందే ఉండాలి కదా. బెత్లెహేంలో ఎంతమంది అయితే ఉన్నారో వారు చనిపోయారు అన్నమాట వ్రాయబడలేదు కదా. కరువు రావడం నిజమే. కరువు నుండి తప్పించుకోవడానికి మోయాబు దేశానికి వెళ్ళిపోయారు, కానీ తప్పించుకోలేదు. నష్టపోయి తిరిగి వచ్చారు. నష్టపోయి తిరిగి వచ్చారు. అంత అయిపోయిన తర్వాత వచ్చారు. అందుకే చాలా మందికి చెబుతుంటారు, అంత అయిపోయిన తర్వాత ఆకు కాలేక ఏదంటారు? చేతు అదైనా సపోర్ట్ చేస్తుంది. చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే. అందుకే ఇవన్నీ తెలిసే చాలా మందికి చెబుతుంటా, అమ్మ అయ్యా అది మంచిది కాదు. నష్టపోయిన తర్వాత మనం తెలుసుకోవడము అది జ్ఞానం లక్షణం కాదు కదా. నష్టము జరగక ముందే ఏమవుతాడు? జాగ్రత్త పడిపోతాడు. అంతా అయిపోయిన తర్వాత లోతు చిల్లి గబ్బ లేకుండా బయటకు వచ్చాడండి. ఎవరు వెళ్ళమన్నారు నీకు? దేవుడు పిలిచింది ఎక్కడికి? కానాను దేశం కదా. సొదొమ గొమొర్రాకి వెళ్ళమని కాదు కదా. నీ తండ్రి ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తాను అనేసి వచ్చేసి ఇప్పుడు చిన్న అవకాశం దొరికింది అనేసి నేను అనుకుంటాను. లోతు ఎందుకు సడన్ గా ఒక్క మాట కూడా అనుకుంటా వెళ్ళిపోయాడంటే ఎప్పుడు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతామా అని ప్లాన్ ఉంది. ఎప్పుడు ఈ సహవాసం నుంచి చంపేస్తున్నారండి. ఉదయం ప్రార్థన, సాయంత్రం ప్రార్థన, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, వీళ్ళ ఇంటికి వెళ్ళాలి, డ్యూటీ మానేసి రావాలి, చంపేస్తున్నారు. ఏదో విధంగా తప్పించుకోవాలని ఆశ ఉండేదేమో. లోతు నీ ఇష్టమే అనగానే అలాగే ఆయన వెళ్ళిపోయాడు. ఏం జరిగింది? నష్టపోయా. ప్రభునామానికి మహిమ. రాయబడినమాట, లోతు అబ్రాహామును విడిచిపెట్టిన తర్వాత దేవుడు అబ్రాహాముతో మాట్లాడుతున్నాడు. మనము విడిచిపెట్టాలి ఏది అని అంటే పాపాన్ని విడిచిపెట్టాలి, దుష్ట సహవాసాన్ని విడిచిపెట్టాలి, అపహాసకులు ఎక్కడైతే కూర్చుని ఉంటారో అది మనం విడిచిపెట్టాలి, పాపము చేయవారిని మనం విడిచిపెట్టాలి. అక్కడి నుంచి మనం బయటికి వచ్చేయాలి. అప్పుడే మన ప్రభుని ఎదుర్కోగలం. అక్కడ విడిచిపెట్టకుండా మనం ఎదుర్కోలేం. ప్రభునామానికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఒక స్వరం వినబడుతుందంట. అర్ధరాత్రి వేళ ఒక స్వరం వినబడుతుంది, పెండ్లి కుమారుడు వచ్చేసాడు. హల్లెలూయా. ఒక మాట చెప్పనండి, నా దేవుడు ఎప్పుడో పరలోకాన్ని విడిచిపెట్టేశాడు. ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి సింహాసనాన్ని విడిచిపెట్టి దేవదూతలు స్తుతిస్తూ ఉంటే సింహాసనం మీద కూర్చోండి ఆస్వాదిస్తున్న సమస్తమును విడిచిపెట్టి ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన త్వరగా రాబోతు. ఇప్పటికే అనేక సంవత్సరాల క్రితమే
రాయబడింది, నేను త్వరగా వస్తున్నానని చెప్పి. ఇప్పుడు వరకు మనం ఎదుర్కోకపోతే, ఇప్పుడు వరకు మనం ఏ స్థలంలో ఉన్నామో అక్కడ నుంచి మనం లేచి బయటికి రాకపోతే ఎలా ఎదుర్కోగలం? అడిగితే కొంతమంది మాత్రం సాక్ష్యం చెప్తారు. చాలా మంది ఉన్నారు, అయ్యా ఒకనప్పుడు నా పరిస్థితి ఇది, ఇప్పుడేమో ఇలా ఉన్నా అని చెప్పగలిగితే కదా నువ్వు అక్కడ నుంచి బయటకు వచ్చావు, అది విడిచిపెట్టావు, ఇప్పుడు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నావు. మనం ఒక అడుగు వేస్తే ఆయన ముందు, రెండో అడుగు ఆయన వేస్తాడు. ప్రభు నామానికి ప్రభు కొరకు ఏం విడిచిపెట్టాం? పేతురు మాట్లాడిన మాటకు దేవుడు ఏం జవాబు ఇచ్చాడు తెలుసా? మేము అన్ని విడిచిపెట్టేశాం నీ కొరకు, మేము అన్ని విడిచిపెట్టాం సేవ కొరకు అని. అంటే మాకేం లాభం అంటే పునర్జన్మలో లేకపోతే 1000 ఏళ్ల పరిపాలనలో నేను సింహాసనం మీద కూర్చుండి 12 గోత్రములకు వేల్చిన సందర్భంలో మీరు కూడా 12 మంది 12 సింహాసనం మీద కూర్చుని ఉండి 12 గోత్రాలకి మీరు పరిపాలన చేస్తారు. ఇది ఎవరికి భాగ్యం దక్కింది తెలుసండి? ఎవరైతే విడిచిపెట్టారు, ఎవరైతే విడిచిపెట్టారు. ప్రభు కొరకు ఏది విడిచిపెట్టారో ఒక్కసారి ఆలోచిస్తే నీ కొరకు ఆయన సర్వస్వాన్ని విడిచిపెట్టి రాబోతుంది. దినాన మనం ఎదుర్కోబోతున్నాం ఆయన్ని. ఆయన మధ్యాకాశానికి రాబోతున్నాడు. ఎత్తబడే సంఘంలో ఉండబోతున్నాం. ప్రభుని కలుసుకోబోతున్నాం. సదాకాలం అక్కడ ఉండబోతున్నామా? కాబట్టి ఈ చిన్న జీవితం ఇంకా చెప్పనండి, ఈ భూలోకంలోనే 1000 ఏళ్ల పరిపాలన ఉంటది. ఇప్పుడు మనం మహా అయితే 100 సంవత్సరాలు బ్రతుకుతా అంటే గ్యారెంటీ లేదు. 100 సంవత్సరాలు బ్రతుకుతామా? ఇలా వెళ్తే ఎవరు ఎలా చచ్చిపోతారో? నిన్న ఎవరైనా ముచ్చిని పడ్డారా? వాళ్ళగా అది న్యూస్ కి రానివ్వరు కదా. అదే అండి, మ్యాటీ పట్టుకుని వెళ్ళారు కదండి, మ్యాటీలు తెచ్చుకున్నారు కదండి, లేదా వెళ్ళారమ్మా. ఈరోజు ఎండ తక్కువ ఉంది కానీ నిన్నైతే ఎండలో మూర్చిలి పడిపోతున్నా ఆయన స్పీచ్ చేస్తున్నాను అక్కడ. దేవుడికి హల్లెలూయా. ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. మనం దేని కొరకు ప్రయాసపడాలంటే నిత్య రాజ్యం కొరకే ప్రయాస. నేను అపోస్తుల కార్యం ధ్యానం చేసినప్పుడు ఇవన్నీ చెప్పాను. అపోస్తులు ఎవరు ధనం గురించి ప్రయాస పడలేదు. ఉన్న ధనాన్ని ఏం చేశారు? ఇచ్చేశారు. ఇల్లు ఉంటే ఇల్లు ఇచ్చేశారు, డబ్బులుంటే డబ్బులు ఇచ్చేశారు, బైక్ ఉంటే బైక్. మీరు కూడా అలాగే చెయ్యాలి కాదా? మరి అపోస్తులు అలాగే చేశారు కదా, ఆ మాత్రం చేయలేదా? బైక్ ఉంటే బైక్, మెడ మీద ఎన్ని ఉంటే ఇక్కడ పెట్టండి కాను. మరి ఏం చెప్తావు యేసయ్య ఇక్కడ కనబడితే? నీ కొరకు అన్ని విడిచిపెట్టేశాను అని ఏమని చెప్పగలవు? అలాగని నిజంగా బంగారం అడగట్లేదు, బంగారం అక్కర్లేదు. ప్రభు నామానికి ఒక్కటి విడిచిపెట్టగలిగితే నువ్వు ఎదుర్కొన్నట్టే. స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేయడానికి పోయి ఏం విడిచిపెట్టారు? చర్చికి రావడానికి ఏం విడిచిపెట్టారు? ప్రార్థన సహవాసానికి రావడానికి ఏం విడిచిపెట్టారు? ఏమి? ఆ స్థలాన్ని విడిచిపెడితే కదా దేవుని ఎదుర్కొంటాం. హల్లెలూయా. అది ఒక పిలుపునిచ్చాను. కొంతమంది ఎవరైతే ఏ బాప్తిస్మం, పెళ్లి బాప్తిస్మం కొంతమంది తీసుకున్నారు కదా, వారిని మరలా అవకాశం ఉంది, మీరు బాప్తిస్మం తీసుకున్నారు. బాప్తిస్మం అంటే ఏంటో తెలియని పరిస్థితిలో మీకు ఇచ్చేశారు. అవగాహన లేకుండా మీకు ఇచ్చేశారు. పౌలు అదే చెప్తాడు, బాప్తిస్మం గురించి మీకు తెలియదా? తెలియకుండా మీరు తీసుకున్నారా? పరిశుద్ధాత్మ గురించి తెలియదా? పరిశుద్ధాత్మ గురించి యోహాను మాట్లాడాడు కదా, తన వెనుక వచ్చుచున్న వాడు ఆత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మం ఇస్తాడని చెప్పాడు కదా. ఆత్మ గురించి తెలియకుండానే ఎలా తీసుకున్నారు అని చెప్పి వారిని ప్రకటించి 12 మందిని మరలా బాప్తిస్మం ఇచ్చాడంట. అలాగే మనం కూడా కొంతమంది ఇద్దాం. హల్లెలూయా. పేరు లిస్ట్ రాసుకోండి.
సరైన అవగాహనతో మనం బాప్తిస్మం తీసుకుంటే ఆత్మీయతల ముందుకు సాగు. బాప్తిస్మం అంటే చాలా సందర్భంలో చెప్పాను. మునిగి లేవడం అంటే ఏంటి? పాపపు జీవితాన్ని సమాధి చేసి క్రొత్త జీవితాన్ని ప్రారంభించడమే. అదే కదా, ప్రారంభం అయిందా? అదే ఉందా? పాత జీవితం కదా, కొత్త జీవితం ఏమీ లేదు. అదే పాత జీవితం, అదే పాత బ్రతుకు. మనం క్రొత్త బ్రతుకులోనికి వచ్చేయాలి. స్తోత్రం, హల్లెలూయా. అక్కడ 5 కన్యకులు ఏం చేస్తున్నారంట? వెయిట్ చేస్తున్నారని ఉంది కదా. వెయిట్ చేస్తున్నారని ఉందా? ఎదురు చూస్తున్నారు కదా. ఎదురు చూస్తున్నారంటే దాని అర్థం ఏంటి? ఆల్రెడీ సిద్ధపడ్డారు కదా. సిద్ధపడ్డారా లేదా? ఇంకా మనం సిద్ధపడలేదు కానీ సిద్ధిలో లేను అని పాడతాం. సిద్ధ అయితే పడలేదు కానీ సిద్ధలో సిద్ధపడిన వారు మాత్రం. ఇప్పుడు ట్రైన్ కి వెళ్ళాలని వెళ్ళేటప్పుడు మీరు సిద్ధపడి వెళ్తారా లేదా? అన్ని లగేజ్ పట్టుకుని వెళ్తారా లేదా? లగేజ్ పట్టుకోకుండా ఇంట్లో పెట్టేసి నేను సిద్ధపడిపోయాను అంటావా? లేదు కదా. మరి ఇది అంతే కదా, ఇది సిద్ధపడిన తర్వాత ఆయన ఎదుర్కోవాలి. సిద్ధపడే ఇంకా లేదు కదా మన జీవితంలో. ఈ చిన్న జీవితం గురించి ఎందుకు సార్ ప్రతిదీ వదిలేద్దాం? చిన్న జీవితం, మహా అయితే 100 సంవత్సరాలు బ్రతుకుతాం. కానీ 1000 ఏళ్ల పరిపాలనలో ఇంకా 1000 సంవత్సరాలు ఇక్కడే మనం ఉండాలి ప్రభుతో పాటు. లాంగ్ లైఫ్ మనకు ఉంది కాబట్టి దాని కొరకు మనం ప్రయాసపడాలా, లేకపోతే చిన్న జీవితం గురించి ప్రయాసపడాలా? అపొస్తలులంతా ఎందుకని వారి సొమ్మంతా ఇచ్చేశారంటే, ఈ చిన్న జీవితము ఇది ఎంత సంపాదించినా ఇక్కడే ఉండిపోద్ది కాబట్టి నేను సంపాదిస్తే అక్కడ ఉన్న చోటు నేను సంపాదించుకోవాలి. మోసే అనుకున్నాడంట, ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడానికి ఇష్టపడ్డాడు. ఐగుప్తు ధనము కంటే తన ప్రజలతో శ్రమను అనుభవించడము మేలని ఎంచుకున్నాడంట. ఎప్పుడైనా రాజకుమారుడుగా ఉండడానికి ఇష్టపడకుండా ఆ పేదవారితోనే శ్రమను అనుభవించడానికి ఇష్టపడతారు ఎవరైనా? ఏమంటే ఇష్టపడరు, ఖచ్చితంగా ఇష్టపడరు. మీరు ఎందుకు వెళ్ళారంటే నాకు తెలుసు, డోక్రా నుంచి తీసేస్తా అన్నారు. ఆ లోన్ ఇస్తే వడ్డీతో సార్ తీసుకుంటాడు. అది కదా, దాని గురించి కదా. ప్రభు నామానికి మహిమ కలుగును. యేసు రక్తమే చేయి. కాబట్టి విడిచిపెట్టేద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శాశ్వతమైన జీవనం గురించి ప్రయాసపడదు. అందుకే ప్రయాసపడుతున్నారు కొంతమంది. అందరినీ ప్రభు చెంతకు నడిపించాలని ప్రయాసపడుతున్నారు. హల్లెలూయా. ఈ బలహీనత ఎవరిని ఎత్తి చూపించడానికి కాదు, నేను వారిని బాగు చేసి ప్రభు సన్నిధిలో నిలబెట్టాలని ప్రయాసపడుతున్నా. మనందరం ప్రయాసపడుతున్నాం. అదే అందరినీ ఎందుకు కలుపుకుని వెళ్ళిపోతున్నాం అంటే సమయము లేదు కాబట్టి, చివరి దినాల్లో ఉన్నాం కాబట్టి, భయంకరమైన దినాల్లో ఉన్నాము కాబట్టి, యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి, భూకంపాలు మన కళ్ళ ముందే మనము చూస్తున్నాం కాబట్టి, ఇవన్నీ జరిగినప్పుడు రాకడా సమీపిస్తూ ఈ చిన్ని జీవితం గురించి మీకు ఒకరినొకరు సహాయకురాలుగా ఉండాలనే నిద్రని జతపరిచాడు తప్ప ఇంకో దానికి కాదు. గమనించండి, ఈ చిన్ని జీవితం గురించి నేను ఇదైతేనే చేస్తాను లేకపోతే ఇక్కడైతేనే చేస్తాను అని కాకుండా ఇద్దరు విడిపోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఒకరినొకరు సహాయకులుగా ఉండడానికే దేవుడు భూమి మీద కొంత చిన్ని ఈ ఆయుష్కాలంలో ఇక్కడ జీవించడానికి ఒక సాటి అయిన సహాయం ఇస్తే దీనిని అర్థం చేసుకోక దీని గురించే ప్రయాసపడుతున్నాం కానీ ఆత్మ సంబంధం దాని గురించి ప్రయాసపడట్లేదు. దేని గురించి ప్రయాసపడాలి? దాని గురించి, పరలోకం గురించే కదా. ఎప్పుడు దేని గురించి అంటే దీని గురించే. అందుకే ఏ గొడవలు వచ్చినా పక్కన పెట్టేయండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ సమస్య వచ్చినా పక్కన పెట్టేద్దాం. మన గురి ఏంటో తెలుసా? మన పరలోకాన్ని చేరుకోవాలి. గురి వద్దకే చేరుకోవాలి, బహుమానము పొందుకోవాలి. అదే ఆశతో పరిచర్యను మనము జరిగిస్తున్నాం కాబట్టి దీన్ని పక్కన పెట్టేసి, నాకు చాలా మంది చెబుతుంటారు నువ్వు అలా చేసుకోవచ్చు కదా. ఇక్కడ ఏమి లేకపోయినా పర్లేదు కానీ అక్కడ ఉంటే చాలు కదా. కొంతమంది పేదవాళ్ళు అంటూ ఉన్నారు కదా, మనం పేదవాళ్ళు కానీ
కాదు కాదు కాదోరా ఆత్మ సంబంధంగా ధనికులమే. ఈ ఆత్మీయత చాలా మందికి లేదు, అది మనకుంది. వారిలో అది లేదు. ఏది శాశ్వతమైనదో అది మనలో ఉంది, వారిలో లేదు. ఎవరు ధనవంతుడు అంటే ఎవరు సార్? మనమే. ఈ రోజు తినడానికి లేకపోవచ్చు, లేకపోతే ఇంకోటి దానికి లేకపోవచ్చు, కానీ సమృద్ధిగా ఆత్మ సంబంధాన్ని మనం కలిగి ఉన్నాం కదా. దాని కొరకే మనం ప్రయాసపడతాం, దాని కొరకే ముందుకు, దాని కొరకే దేనైనా విడిచిపెట్టడానికి ఇష్టపడతాం. నేను తరచుగా చెప్తుంటాను ఏమిటి అంటే, నాకు నిద్ర చాలా తక్కువే, నిద్ర చాలా తక్కువే, కానీ నేను చచ్చిపోలేదు సుమా. నేను లక్ష్మీవరం మెసేజ్ చెప్పిన తర్వాత ఒకరు నాకు మెసేజ్ పెట్టారు, మాస్టర్ గారు ఏంటి నీరసంగా ఉన్నారు అన్నాడు. ఇది నీరసం అయిపోయిన పర్లేదు కదా, అంతరంగ పురుషుడు బలంగా ఉంటాడు కదా. దీనికి పట్టించుకోవద్దని చాలా సందర్భంలో చెప్పాను. ఇది నీకే శత్రువు అని కదా, ఈ శరీరమే మనకి శత్రువు అని. వీడు ఏది అడిగితే ఇవ్వద్దని చెప్పాను మీకు. వీడు పాకిస్తాన్ కంటే డేంజర్ పిల్ల. వీడు పక్కన ఉండి డబ్బులు పొడుస్తాడు, మన పక్కనే ఉంటాడు, అక్కడే బాంబు తయారు చేసి మన ఇంట్లోనే వేస్తాడు. వీడు కూడా సేమ్ టైప్. నీ అన్నమే తింటాడు, అన్ని నీదే, మరి నీకే నరకానికి వెళ్ళేటట్టు చేస్తాడు కదా. వీడు అన్ని అడుగుతూ ఉంటాడు. వీడికి ఏది కావాలి? అన్నీ కావాలి. మధ్యాహ్నం అయితే బిర్యానీ కావాలి, సాయంత్రం అయితే ఏదో ఒకటి. వీడికి ఇవ్వద్దు, ఆడికి అస్సలు ఇవ్వద్దు. అందుకే పౌలు అంటాడు, నేను ఇతరుని బోధించి నేను భ్రష్టుడైపోతునేమో అని నా మట్టుకు నేను నలగొట్టుకుంటున్నాను. ఏం చేస్తున్నాడు? అంటే రాయి పట్టుకొని కొట్టుకోవడమా? మరేంటి? ఏమిటి నేను చెప్పి నేను ముగిస్తా. నలగొట్టుకోవడం అంటే బాధ కలిగినా సహించాలి. నలగొట్టుకోవడం అంటే ఆశలు చంపుకోవడం. నలగొట్టుకోవడం అంటే ఉపవాసం చేయండి, అవన్నీ జరుగుతాయి. ఉపవాసం చేయండి, అది జరుగుతుంది. అదే నలగొట్టుకోవడం అంటే ఏంటి తెలుసా? వీడికి 3 పూటలు ఇవ్వాలి కదా, అది పెట్టకుండా వీడిని చూడండి, ఏ ఆలోచన రాదు, ఆత్మ బలంగా ఉంటది. ఎప్పుడు చేసామని ఉపవాసం? ఎప్పుడు చేయలేదు. అయ్యా ఉపవాస ప్రార్థన వీళ్ళకి పెట్టండి ఒకరోజు, ఎప్పుడైనా ఫుల్ డే పెట్టండి. ప్రభు నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. శరీరాన్ని పక్కన పెట్టేద్దాం, శరీరాన్ని పక్కన పెట్టేద్దాం. ఆరోగ్యం ఇచ్చేవాడు దేవుడే, శక్తిని ఇచ్చేవాడు దేవుడే. హల్లెలూయా. కొంచెం అన్నం పెట్టాడంట, కొంచెం అన్నం తినేసి రథం కంటే దానికంటే ముందుగా ఏలియా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడంట. నడుము కట్టుకొని రథం కంటే ఎవరైనా పరిగెత్తారండి. రాజుల గుర్రం ఎటువంటిది అని మీకు ప్రేక్షకులకు జ్ఞాపకం చేశాను. ఏదైతే చురుగ్గా ఉంటుందో, ఏదైతే నమ్మకం ఉంటుందో అదే రాజులకు పడతారు. ఆహాబు రాజు వెళ్ళిపోతూ ఉంటే, వర్షం వచ్చేస్తుంది వెళ్ళిపో అని చెప్పిన తర్వాత తనకంటే ముందుగా ఏలియా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడంట. ఎక్కడి నుంచి వచ్చింది ఈ బలం? దేవుడే ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి మనకు కావాల్సింది ఆత్మీయ బలం, భౌతికమైన బలం కానే కాదు. ఆత్మ సంబంధమైన బలం పొందుకుంటేనే మనం అపవాదిని జయించగలం. అనేక సందర్భాలు మనం ఓడిపోతున్నాం, అపవాది మన మీద గెలుస్తున్నాడు. వాడు నీకు ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా, మీకు చాలా సార్లు చెప్పాను ఏంటంటే, ఒక రోజు ఒక అధ్యాయం చదవండి అని. చేస్తున్నారా? లేదు, నాకు తెలుసు, ఎవరు చేయట్లేదు. ఒక అధ్యాయం చదవండి అని. తెల్లవారు లేచి టిఫిన్ మానేస్తున్నారని మీరు? ఇడ్లీ లేదుగా, అవి ఇప్పుడు మానవుగా దేనికి? ఈ శరీరానికి కదా. ఉపవాసం చేస్తే మీరు ఎంత బలంగా ఉంటారు ఒకసారి. సుఖాన్ని పాత్ర కింద పెట్టకుండా, మంచం కింద పెట్టకుండా, కొంచెం కింద పెట్టకుండా దీపస్తంభం మీద ఉండాలి. ఒక తీర్మానంలోకి రావాలి ఏంటంటే, నేను అనేకులకి మార్గం చూపించేవారుగా ఉండాలి. కోడల్స్కి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. కొత్తగా పెళ్ళి అయి వచ్చిన వారికి మహాలక్ష్మి వచ్చిందంట.
ఏమొచ్చింది? ఇంటికి ఏమొచ్చింది? గట్టిగా చెప్పు. ఏమొచ్చిందండి? కానీ మహాలక్ష్మి రావట్లేదు. అడుగు పెట్టగానే మేము ఇక్కడ ఉండలేం, మా ఆయన మేము పక్కకి వెళ్ళిపోతాం, మీ ముసలితో కలిసి ఉండడం మాకు ఫ్రీగా లేదు అని వెళ్ళిపోతారు కదా. అప్పటి వరకు పెంచి పోషించింది ఎవరు? తల్లిదండ్రులేనా కాదా? చదివించింది ఎవరు? నీకు బట్టలు కొనిపెట్టింది ఎవరు? నీకు ఏ ఆహారం ఇష్టమో మరి ఎరిగి అంటే తెలుసుకొని నీకు పెట్టింది ఎవరు? ఇప్పుడు ఎప్పుడైతే పెళ్ళి అవుతుందో నేను మారిపోతాడు. దేవునికి స్తోత్రం. నేను మారలేదు, దేవునికి స్తోత్రం అంటారా? కోడలు అడుగు పెడితే ఏమవ్వాలి తెలుసా? మీరు మహాలక్ష్మి అయితే అడుగు పెడితే సమాధానం లేని కుటుంబంలో సమాధానం రావాలి, నెమ్మది లేని కుటుంబంలో నెమ్మది రావాలి, ఆశీర్వాదం లేని కుటుంబంలో ఆశీర్వాదం వచ్చేయాలి. ఎప్పుడు జగడం ఆడుతున్న ప్రతి ఒక్కరు కలిసిపోవాలి. ఎవరు? మహాలక్ష్మి అడుగు పెడితే. క్రైస్తవులు అడుగు పెడితే ఎలా ఉండాలంటే అలా ఉండాలి. అలాగా విడిచిపెట్టేవారే ఇవన్నీ చేయగలరు కదా. ప్రభు ఈ మాటలు ఆశీర్వదించును.